అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే ఈ సంఘటనలో నిజంగా ఒకవేళ అనుమానాలు చాలామందికి ఉన్నాయండి. సామాన్య క్రైస్తవులకు చాలామందికి ఉన్నాయి ఒకవేళ హత్యేమో అని. ఆ అనుమానాలు ఉన్న సామాన్యులందరూ కూడా మంచోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం తరువుగా ఎంక్వైరీ చేయండి, ఒకవేళ ఆయన ఎక్కడికన్నా వెళ్ళారా, ఆయన ఎవరైనా చంపారేమో చూడండి, ఆయన ఒంటి మీద ఉన్న దెబ్బలు ఉన్నాయేమో చూడండి, ఇలా ఆందోళనతో ఉన్నారు. కానీ దీన్ని వక్రీకరించాలనే ఎదవలో సాక్ష్యాలను తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు, ఎడిటింగ్లు చేస్తున్నారు, మార్ఫింగ్లు చేస్తున్నారు. అసలు ఈ విషయంలో మార్ఫింగ్లు ఎడిటింగ్లతో పని ఏంటండి? ఇది హత్య అని నిరూపించే ఆధారాలని చెప్పి మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అంటే దాని అర్థం వెనకాతలు ఎవరో ఒక కుట్రదారులు ఉన్నారు దీనిలో. మొత్తం క్రిస్టియన్ సమాజాన్ని నమ్మించడానికి ఈ మార్ఫింగ్లు ఎడిటింగ్లు చేస్తున్నారనే కదా అర్థం. ఎందుకంటే నాకు తెలిసి ఏ పాస్టర్ గారు కూడా మార్ఫింగ్లు ఎడిటింగ్లు చేయరు, ఏ క్రిస్టియన్ యూత్ కూడా మార్ఫింగ్లు ఎడిటింగ్లు చేయరు. అంటే దీనిలో బ్లాక్ షిప్స్ ఎంటర్ అయ్యారు, దీనిలో పాలిటిక్స్ ఎంటర్ అయింది. దానికి ఆధారం మీకు చూపిస్తాను రండి. మీకు నేను మొన్నే చూపించాను. ఇది ఎక్కడో లారీలోంచి దిగి ఎవరినో కొడుతున్నాడు. దానికి దిస్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ ప్రవీణ్ పగడాల గారు ఆర్ఐపి అని ఈ వీడియోని విపరీతంగా హల్చల్ చేశారు. ప్రతి వాట్సాప్ గ్రూపులోకి వచ్చేసింది. ఆ వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది ఇది నాకే పంపించి, రాజేష్ ఇదిగో ఎవిడెన్స్ దొరికేసింది, దయచేసి ఇది ఆ పోలీసులకు ఇచ్చి ప్రవీణానికి న్యాయం చేయన్నా అని ఎంతోమంది అమాయకంగా నాకు పెట్టారు. అది చాలా బాధ అనిపించింది నాకు. అరే ఇంతమంది ప్రజల్ని ఇలాంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఇంతమందిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరు ఎదవలో ఎక్కడోళ్ళు వెళ్ళారు, ఎలా చేస్తున్నారు? ఇది ఒక మెసేజ్ టైప్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తారు. అటు పెట్టినోడు ఎవడో తెలియదు, ఆ గ్రూప్లోకి తెలుస్తుంది. కానీ ఆ గ్రూప్లో కూడా అంతకుముందు ఎక్కడో గ్రూప్లో తెచ్చి ఇందులో పెడతాడు, ఇది మళ్ళీ ఇంకొకటి పెడతాడు, వాట్సాప్లో స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకవేళ నిజమే ఇదైతే ఇది స్ప్రెడ్ చేసేవాడు ఇది పట్టుకుని పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు క్లోజ్ కదండి. ఎందుకు ఈ తప్పుడు మార్ఫింగ్లు? ఇది హత్య అని ప్రజలను నమ్మించడానికి ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు ఎందుకు చేస్తున్నారు? మీరు చూసే ఉంటారు. నేను మొన్న కూడా దీనికి సంబంధించిన ఆధారాలు చూపించాను. ఎవరో దిగి అలా కొట్టినట్టు ఇదంతా మీరు చూసే ఉంటారు ఈ వీడియోని కదా. ఇది కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు రాసింది దాని మీద ఇంటెన్షనల్గా వీడియోని డౌన్లోడ్ చేసి దాని మీద ఈ లెటర్స్ అన్నీ టైప్ చేసి దాన్ని మళ్ళీ పర్టికులర్గా ఒక మంచి క్రిస్టియన్ సాంగ్ దానికి ఎడిట్ చేసి ఇంత వర్క్ ఎందుకు చేస్తున్నారండి? ఇది తప్పు కదా, అబద్ధం కదా. అంటే దీనిలో కుట్ర చేయడానికి, క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ఎవరో కొంతమంది దొంగ వెధవలు ప్రవేశించారనే కదా అర్థం. ఇది మార్చి 20, 2025న నండే రథియా కేపిఎల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు 4 రోజుల క్రితం. చూడండి కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా చెక్ చేయండి. 74 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 441 వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. ఈ వీడియోను మరి ఇది నాకు తెలిసి ఎవరిదో నార్త్ ఇండియా వాళ్ళది. అక్కడ వీడియో ఇక్కడ వీళ్ళకి ఎలా దొరికిందో నాకు తెలియలేదు. అంటే ఇప్పుడు హైవే మీద ఈ మర్డర్ జరిగిందని మనం నిరూపించాలంటే హైవే మీద లారీలో నుంచి ఎవడో దిగి కొడుతున్నట్టు లేదా హైవే మీద ఏదైనా దాడి జరిగినట్టు ఉన్న వీడియో వీళ్ళకి కావాల్సి వచ్చింది. దాని గురించి సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి ఎక్కడి నుంచి అన్ని వీడియోలు తీసి కరెక్ట్గా ఈ హైవేకి ఏది మ్యాచ్ అవుతుందో ఆ వీడియోని సెలెక్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి దాని మీద పాస్టర్ ప్రవీణ్ గారిని చంపుతున్న వీడియో ఇదే అని చెప్పి టెక్స్ట్ చేసి దాని వెనకాల ఒక క్రిస్టియన్ సాంగ్ పెట్టి ఇంత వర్క్ ఎవరు చేస్తారండి? ఏ పాస్టర్ గారు చేస్తారు? లేకపోతే ఏ సంఘ పెద్ద చేస్తాడు? ఏ క్రిస్టియన్ యూత్ చేస్తారండి? ఇది వాళ్ళ పేరు మీద ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి క్రైస్తవులందరికీ చెడ్డ పేరు తీసుకురావాలనేది ఒకటే, క్రైస్తవుల్ని హిందువుల మీదకి రెచ్చగొట్టాలనేది మరొకటే. ఎందుకండి ఇంత కుట్ర ఎందుకు చేస్తున్నారు? అది నిజంగా ఒకవేళ మనకు హత్య అనే అనుమానం ఉందనుకోండి, అవును హత్య కాదా, లేకపోతే మనకి ఇంక వేరే ఏమైనా ఆధారాలు దొరికితే పోలీసుల దగ్గరికి వెళ్ళటం, లేకపోతే పోలీసులు చాలా వర్క్ చేస్తున్నారు కదా, వెయిట్ చేస్తాం కదా. తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు ఏమంటే. అది కాకుండా ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇది హల్చల్ అవుతుంది బాగా. ఏదండి ఆర్టీవీ వాళ్ళట ఆ సీసీ కెమెరాలో ఉన్నది మేము తప్పు అనుకున్నాం, హెల్మెట్ మీద జావా అని ఉంది ఇక్కడ లేదు కాబట్టి మేము పొరపాటు పడ్డాం, అది ఆయన వచ్చింది ప్రవీణ్ పగడాల గారు కాదని కన్ఫర్మ్ చేస్తూ ఆర్టీవీ వాళ్ళు రిలీజ్ చేశారు. నేను ఆర్టీవీ వాళ్ళు కనుక్కున్నాను, మేమేదో అలాంటి చేయలేదండి, ఫాల్స్ అండి అది, దానికి వాయిస్ ఎడిట్ చేశారన్నారు. అంటే ఇది ఎంత పని చేయాలనుకుంటున్నారు? ముందు ఆర్టీవీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేయాలి, దానికి వేరే వాళ్ళ వాయిస్, అది కూడా సేమ్ మీడియాలో ఉన్న వాయిస్ లాంటిది, మీడియాలో మాట్లాడినట్టే ఇంకొకడు రికార్డింగ్ అంటే డబ్బింగ్ చెప్పాలి,
ఆ డబ్బింగ్ చెప్పిన ఆడియోని ఈ వీడియోకి ఆ ఓబిఎస్లోనే దేనిలో పెట్టి సింక్ చేయాలి. సింక్ చేసి ఆ పైన కింద కూడా టెక్స్ట్ టైప్ చేసి ఇంత వర్క్ చేశారు. ఎందుకండి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు? నిజంగా హత్య అయితే ఆ ఎంక్వైరీలో తేలుతుంది కదా. అంటే ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది పనిచేస్తున్నారు. చాలామంది పెట్టారు నాకు ఈ వీడియో కూడా అమాయకంగానే. అన్న చూడు ఆర్టీవీ వాళ్ళు అన్నారు అది కరెక్ట్ కాదంట, వాళ్ళే చెప్తున్నారు చూడు అన్నారు. దీంట్లో వాస్తవం కూడా మీకు చూపిస్తాను చూడండి. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు. ఆ వాయిస్ విన్నారా? ఒక యాంకర్తో మాట్లాడించారు. అంటే ఆ యాంకర్కి డబ్బులు పే చేసి ఉంటారు. ఇది ఫేక్ వీడియో, నాకు ఆధారం ఉంది. ఆధారం కూడా ఇప్పుడే చూపించేస్తాను మీకు. అంటే ఒక యాంకర్ని ఎంగేజ్ చేసుకుని ఆయనతో ఒక రికార్డింగ్ స్టూడియోలో ఇలాగా నువ్వు సేమ్ ఆర్టీవీ యాంకర్ లాగే మాట్లాడాలని ఆర్టీవీ యాంకర్ లాగే మాట్లాడించి ఇంత పని ఎందుకు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు దీని వెనకాతల? ఎవరో కుట్రదారులు లేకపోతే, కావాలని మత విద్వేషాలు రేపే ఆలోచన ఎవరికో లేకపోతే ఇంత పని ఎందుకు చేస్తాడు ఎవడైనా? ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ వీడియోలు ఎందుకు తయారు చేస్తారు? ఒకసారి ఆలోచించండి కొంచెం బ్రెయిన్ పెట్టి. నేను మొత్తుకునేది ఏంటంటే క్రిస్టియన్లు హిందూ గొడవలో స్టార్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎవరో ఎక్కడో చనిపోయారండి, రాయేష్ నువ్వే చంపేసావు అన్నావు అనుకో, నాకు కోపం వస్తుందా రాదా? నాకు ఎక్కడ రామతీర్థంలో శ్రీరాముడు తల నరికేసినప్పుడు అది క్రైస్తవులు చేశారని కొంతమంది మాట్లాడారు. అప్పుడు కోపం వచ్చింది నాకు. ఏమయ్యా మీరు చూసారా? ఎందుకయ్యా అబండాలు వేస్తారు అలాగా? హిందూ సమాజానికి క్రైస్తవుల్ని ఎందుకు మీరు శత్రువులుగా చూపిస్తారని గట్టిగా మాట్లాడినండి నేను. మరి అలాంటప్పుడు క్రిస్టియన్ సమాజం నుంచి ఎవరో ఒక ఆయన ప్రమాదంలో చనిపోతే ఈ మర్డర్ హిందువులే చేశారని కొంతమంది వాదిస్తూ ఉంటే దానికి నేను ఎలా సపోర్ట్ చేయనండి? ఆ సపోర్ట్ చేయకపోతే నువ్వు క్రైస్తవులే ఉండట్లేదని చెప్పి కొంతమంది నన్ను సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటండి? అలా చేయటం వల్ల రేపో ఎల్లుండో వాస్తవాలతో ఆధారాలతో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనందరూ ఎదలం అయిపోతాం కదా. ఇప్పుడు ఎవరో ఒక 5-6 తప్పుదారి పట్టించడానికి ట్రై చేశారు. లేదు రాయేష్ ఆ వర్గం వాడైనా సరే దాన్ని అడ్డుకున్నాడు, ఆ తప్పును ఖండించాడు అని ఇతర సమాజం మనల్ని గుర్తిస్తుంది కదా. మనం అందరం ఏదో దీన్ని కావాలని ఇంకొకరి మీద తోసేయాలని అనుకోవట్లేదు. అందులో న్యాయంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారని ఆ సమాజం గుర్తిస్తుంది కదా. కనీసం ఈ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు? ఎంత గొంతు చించుకుని చెప్పినా చూడండి ఇది ఎంత మార్ఫింగ్ చేస్తుంది మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది. ప్రవీణ్ అని అనుకున్నాం కానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క ఆర్టీవీ ఆయన ప్రవీణ్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది, దాని వెనక ఉన్న వాళ్ళు ప్రవీణ్ గారు కాదా అని ఏదో జరుగుతుంది, వాళ్ళు ఎలాగంటున్నారు వీళ్ళు ఎలాగంటున్నారని చెప్పింది తప్ప ఆర్టీవీ పలానా ఆయన ప్రవీణ్ వచ్చాడు అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయనప్పుడు ఆర్టీ వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు? మేము ఆయన ప్రవీణ్ అనుకున్నాం, ప్రవీణ్ కాదని తెలిసింది, మేము క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటారు? అంటే అక్కడ ఇంటెన్షనల్గా ఇలాంటి వీడియోలు ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ కూడా ఫేక్ చేసి పంపించారు. ఆ టీవీ వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పేస్తున్నారంటే ఓకే ఏదో మార్ఫింగ్ జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా హత్యని దారి మళ్ళిస్తున్నారు, అందుకే ఆర్టీ వాళ్ళు కూడా సారీ చెప్పారు అని అమాయకమైన ప్రజలు నమ్మేస్తారు కదండి. వాళ్ళని నమ్మించడానికేనా ఇదంతా? వాళ్ళని మోసం చేయడానికా ఇదంతా? ఏంటి ఆ ప్రజలను రెచ్చగొడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆ ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజలతో ఇప్పుడు ఎవరిని చంపించేస్తారు? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించేస్తారు? ఎవరిని తప్పుడుగా అరెస్ట్ చేయించగలరు మీరు ఆధారాలు లేకుండా? అంటే 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రేపాలి. అంత పెద్ద కుట్రండి ఇది. ఇదేమి ఆషామాషి విషయం. ఎవడన్నా ఒకడు పోస్ట్ పెట్టాడు అనుకోండి, అది లేదు అది హత్య అని పెట్టే అది పెద్ద విషయం కాదు, పెద్ద ప్రమాదం కాదు. ఎందుకంటే ఆయనకి హత్య అనిపించింది, హత్య అని చెప్పాడు. లేదా అది హత్య అంటానికి ఆధారాలు ఎక్కడన్నా పలానా అదిగో అలా జరిగింది కదా అది ఆధారం, లేకపోతే మీరు ఎంక్వైరీ చేయండి అది అనుమానం అలా చెప్పాడన్నా పర్లేదండి. కానీ ఇదిగో ఇలాంటి క్రియేట్ చేసి జనాల్లో కుదులుతున్నారు. మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది వైన్ షాప్ వచ్చి మద్యం అనుకున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా అనేది లేదు. ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం, మన్నించండి. మద్యం కొనడానికి వచ్చింది ఇది ఫేక్ అని తెలుసుకున్నాం, మన్నించండి అని ఆర్టీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదే ప్రమాదం మెయిన్. ఇప్పుడు అది హత్య అని భావించడం తప్పు కాదు, అది యాక్సిడెంట్ అని భావించడం తప్పు కాదు, లేదా అనుమానాస్పద అంటం తప్పు కాదు. ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మన్నించండి అని ఒక ఛానలే చెప్పిందంటే అది ప్రవీణ్ గారిది ఖచ్చితంగా హత్యే, దాన్ని ఏదో దారి తప్పిస్తున్నారు అని ప్రజలందరూ నమ్మేస్తున్నారండి. ఈ ప్రచారాన్ని మాత్రం ఎలాగ ఆపాలో అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా జనాలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. పాపం వాళ్ళందరూ హత్య అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.
ఎందుకు ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు ఆ వీడియో చూశారు కదా, ఆ వీడియోలో షాప్ ఓనర్ మాట్లాడుతున్నాడు కదా, ఒకవేళ చెప్తే ఎవరు చెప్పాలి? షాప్ ఓనర్ కదా చెప్పాలి. అవునండి అక్కడికి వచ్చింది ఆయన అనుకున్నానండి, ముందు అయితే ఆయన చెప్పాలి, ఆయన పలానా ఆయన అతనే ఏంటి అని కన్ఫర్మ్ చేసి ఉండాలి. అతను ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు దాకా. అతను చెప్పనప్పుడు ఒకవేళ అతనే నేను అలా అనుకున్నానండి కానీ అతను కాదండి అని అతను చెప్తే వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఆర్టీవీ వాళ్ళు ఎక్కడైనా ప్రవీణ్ అని చెప్పనప్పుడు అతను ప్రవీణ్ అనుకున్నాం, క్షమించండి, మేము చింతిస్తున్నాం, మేము క్షమాపణలు కోరుతున్నాం అని వేరే ఆడియో ఎడిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? దాని ఒరిజినల్ విషయం చూపిస్తాను రండి. ఇది ప్రైమ్ వాళ్ళు వెళ్ళారు, ప్రైమ్ 9 ఆ ఓనర్తో మాట్లాడారు. ఆ ఓనర్ చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే, పోలీసు వారు నా దగ్గరికి వచ్చారు, ఫుటేజ్ తీసుకున్నారు, దానికి సంబంధించిన వివరాలు పట్టుకెళ్ళారు. పోలీసు వారు ఎందుకు వెళ్తారు? ఎందుకు ఫుటేజ్ తీసుకుంటారు? ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే ఇన్ని జరిగినప్పుడు ఆ ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళి ఫుటేజ్ తీసుకోవాల్సిన అవసరం పోలీసులకి ఏముంటుంది? ఒకవేళ అది కరెక్టో కాదో తర్వాత విషయం, అది అసలు నథింగ్. ఆయన తాగాడని కొందరు, తాగలేదని కొందరు అన్నారు. అది తాగితే ఏంటి, తాగపోతే ఏంటి? నాకైతే ఆయన తాగుతాడే నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఆయన తాగలేదు అనుకుంటాను. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు. ఆయనది యాక్సిడెంట్, ప్రమాదమా, హత్య, అదే పాయింట్. అది 199% ఇప్పుడున్న ఆధారాలను బట్టి అది ప్రమాదమే. దాన్ని హత్య అని ఇంకా క్రియేట్ చేయడానికి, నువ్వు హత్యను ఒప్పుకోకపోతే నువ్వు జాతి ద్రోహివి, నువ్వు మత ద్రోహివి అని నన్ను ప్రకటించేస్తానంటే మీరు యథేచ్ఛగా ప్రకటించండి. మీ 10 మంది ప్రకటించడం వల్ల జనాల్లో నేనేం చులకనైపోను. పగడాల పాస్టర్ డెత్ మిస్టరీలో అయితే రోజుకు ఒక అంశం బయటకు వస్తా. సీసీటీవీ ఫుటేజ్ తారీఖు 10 గంటల, ఫోన్ పే 10 గంటల. చాలా మంది వస్తూ ఉంటారు, ఎవరో వచ్చి కొనుక్కుంటే మాకు ఐడెంటిఫికేషన్ అవ్వదండి ఎవరంటే. ఆయన ఎక్కడ చెప్పలేదండి, ఆయనే చెప్పలేదు వచ్చిన ఆయన పాస్టర్ ప్రవీణ్ అని. ఇంకా అప్పుడే ఆర్టీవీ వాళ్ళు వచ్చేసి ఆ పాస్టర్ ప్రవీణ్ అనుకున్నాం, పాస్టర్ ప్రవీణ్ కాదు. ఎందుకండి అలాంటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఈయనకి ఆయన ఎవరో తెలియదు, పాస్టర్ ప్రవీణ్ గారు అంటే ఎవరో తెలియదు. వచ్చిన ఆయన ప్రవీణ్ గారా కాదని కనిపెట్టడానికి ఈయనకి ప్రవీణ్ గారు అంటేనే తెలీదు. ఒకవేళ దానికి అక్కడ ఏదైనా జరుగుంటే రేపు పోలీసులు ఏ ప్రెస్ మీట్లోనూ ఆధారాలు బయటపడతారు. అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎందుకు తప్పుడు ప్రచారం ఎందుకు మొదలు పెట్టేశారు? మేము ప్రవీణ్ గారు అనుకున్నాం కానీ ప్రవీణ్ గారు కాదని తెలుసుకున్నాం, ఆయన హెల్మెట్ మీద జావా అని ఉంది, ఇక్కడ ఎవరు అడిగారండి అన్నీ? ఎందుకు ఇలాంటి తప్పులు, ఎందుకు ఇలాంటి అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నారు? 10 గంటల 5 నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనపడుతుంది. అంటే ఆ వ్యక్తిని మీరు, అంటే ఈ ఫోన్ పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరికి వచ్చి? పోలీసులు వచ్చారండి, ఆరా తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో తీసుకున్నారు. పోలీసులు ఆరా తీశారు, సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు. అందులో వాస్తవం ఉంటే వాళ్ళు తెలియజేస్తారు, అది అవాస్తవం అయితే వాళ్ళే చెప్పరు. ఈలోపు ఆర్టీవీ వీడియోని ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది? అది మీరు అర్థం చేసుకోండి చాలు. ఎవరైతే ఇది హత్య అని ఉద్రేకంతో ఉన్నారో, ఎవరైతే ఎదుటి మతం వాళ్ళు చంపేశారని ఒక అపోహలో ఉన్నారో, మీరు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు చూస్తున్నారని తెలుసుకోండి. మీకు చూపించే ప్రతిదీ మార్పు చేసింది ఫోటోలు కానీ వీడియోలు కానీ అనేది తెలుసుకోండి. ఏదైనా ఉంటే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి పోలీసు వారు రిలీజ్ చేస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇది చూడండి, ఆయన ఎక్కడ ఆ సీసీ ఫుటేజ్లో మాస్క్ తీసలేరు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, ప్రవీణ్ గారో కాదో మనకు తెలీదు, అయినా కానీ ఎక్కడ మాస్క్ తీసలేదు. అది చూడండి, ఆ వీడియో మీకు కూడా తెలుస్తుంది. మాస్క్ తీసి వేరే ఫేస్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? ఇక్కడ ఆ మాస్క్ లేని ఫోటో మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఈ మార్ఫింగ్లు నమ్మకండి, నేను చెప్పేది అది. మీకు అందరూ చాలామంది అక్కడ చనిపోలేదు, ఇక్కడ చనిపోలేదు, అది ఇది అన్నారు. ఇక ఇదేదో ఫోటో పెట్టారు. ఈ ఫోటో పెట్టి ఇక్కడ ఎవడో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవడో మాకు తెలియాలి, ఖచ్చితంగా అది కాదని చెప్పేసి ఇదొక ప్రచారం నడుస్తుంది. ఇది ఎప్పుడో 31 జనవరిది. ఈ పక్కన ఉందండి చలానాలు, ఆయన బైక్కి ఎక్కడెక్కడ చలానాలు వేశారు, ఆయన తోలిన బైక్కి వాటికి సంబంధించిన వివరాలు ఇవి.